చేయడం ద్వారా ఏం సాధించగలిగారని పేర్నని చెప్తున్నారు. సంవత్సరం లోపే ఆయన మీద ఒక సింపతిని తీసుకురాగలిగారని కూటమి నేతలపైన కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన నూజివీడు కోర్టుకు వెళ్ళి అక్కడ కొంత సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఆయన గన్నవరం వెళ్తారు, లేకపోతే హైదరాబాద్ వెళ్తారనేది క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఒక 2-3 నెలలు దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆయన కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన వ్యవహారంలో ఆయన హాస్పిటల్ చూపించిన తర్వాత పూర్తి స్థాయిలో గన్నవరం వచ్చి యాక్టివ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఒకసారి పూర్తిగా వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఒకసారి పూర్తిగా నేతలందరూ కూడా ఒకసారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్న సిచ్యువేషన్. పూర్తిగా ఇదంతా అక్రమ అరెస్ట్ అని చెబుతున్నటువంటి పరిస్థితి. నానిగారు మాట్లాడుతున్నాను ఒక నిమిషం లైవ్లో. సార్ ఏంటి సార్ ఈరోజు వంశీ గారిని దాదాపు 145 రోజుల పైగా జైల్లో పెట్టారు, 40 రోజులు పెట్టారు. ఏం చెప్తారు సార్ ఈరోజు విడుదలయ్యారు? ఏం చెప్తారు? నయా పైసా ఖర్చు లేకుండా గన్నవరం నియోజకవర్గంలో వంశీకి ఎర్రబుక్ అని సానుభూతిని పెద్ద ఎత్తున మూటగట్టి ఇవ్వగలిగారు. ప్రజల్లో వంశీ పట్ల విపరీతమైన సానుభూతిని పోగేసి ఇవ్వగలిగాడు. ఏం సాధించారు చివరికి? వంశీ అయినా పారిపోలేదు కదా, రాజకీయాల్లోంచి పారిపోడు కదా, గన్నవరం ప్రజలను వదిలేసి పారిపోడు కదా, వాళ్ళకి సేవ చేస్తేనే బతుకుతాడు కదా. మరి ఏంటి సాధించిందేంటి? ఏంటి అంటే సంవత్సరం తిరగకుండానే వంశీకి సానుభూతిని సాధించి పెట్టగలిగారు. అంటే మరోసారి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నేను వెళ్ళిన పరిస్థితి, కానీ సుప్రీంకోర్టు బెయిల్ సంబంధించినటువంటి నిరాకరించిన పరిస్థితి. జెనీవాలో ఉన్న అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా వీళ్ళ తప్పుడు కేసుల మీద ఎక్కడికి ఏమీ రాదు ప్రభుత్వానికి అనుకూలంగా. వంశీ గారు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ కాబోతున్నారు ఏంటి సార్? ఖచ్చితంగా మీరు రేపో మాపో వంశీ గారిని కలిస్తే అన్నీ ఆయన చెప్తాడు. ఆయన స్కెడ్యూల్ ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి, ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడు, గన్నవరం మధ్యలో ప్రజల మధ్యలో ఎప్పుడు తిరుగుతాడు అన్నీ చెప్తాడు. థ్యాంక్ యూ సార్. మొత్తం